అందరూ కూర్చుందాం. మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటాం. ఎన్నో వరాలు కావాలని, ఎన్నో బహుమానాలు కావాలని, ఎన్నో కార్యాలు చేయమని దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. నాకు ఇది కావాలి, అది కావాలి ప్రభా, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు. ఉద్యోగంలో, వ్యాపారంలో, మ్యారేజ్లో, ఇల్లు కట్టేటప్పుడు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు, అనేక కార్యక్రమాల విషయమై దేవుణ్ణి మనం అన్నీ కావాలని అడుగుతాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది అడగవలసినది ఏంటి తెలుసా? ఆయన ఆత్మను అడగాలట. ఆయన ఆత్మను అడిగినప్పుడు నిశ్చయముగా ఇచ్చే తండ్రి అయి ఉన్నాడు ఆయన. ఆయన ఆత్మను అడిగినప్పుడు ఆయన నిశ్చయముగా మన జీవితంలో తన ఆత్మను కుమ్మరించే దేవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. చెప్తారా గట్టిగా? చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టిలో ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. సృష్టిని చేస్తున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మనం చూడగలం. కాబట్టి మనం తండ్రి కార్యాలను మనం చూసాం. యేసు ప్రభు యొక్క కార్యాలని మనం బైబిల్లో చూసాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని కూడా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టిని చేసినప్పుడు మీరు చూడండి, ఆదికాండం 1:1 దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ దేవుని సృష్టిలో కనబడుతుంది. 1:21 ఆదికాండములో నరుని దేవుని పోలికలో, దేవుని స్వరూపములో చేయుటలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. దేవుని ఆత్మ కేవలం సృష్టి పైన మాత్రమే ఆ దినం అల్లాడలేదు, కానీ ఆయన నరుని చేస్తున్నప్పుడు ఆ నరుని క్రియేట్ చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మానవుణ్ణి చేశాడు. ఆయన స్వరూపములోకి మనల్ని మార్చాడు. ఆయన పోలికలోకి మనల్ని సృష్టించాడు. ఆయన ఆత్మ మనలో ఆ దినం పనిచేయాలని దేవుడు ఆ రోజే పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క విమోచనలో పరిశుద్ధాత్మ కార్యం ఉంది. ఇశ్రాయేలీయుల ప్రవక్తల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు పనిచేశాయి. యాజకుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఇశ్రాయేలు యొక్క విమోచనలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఇశ్రాయేల్ యొక్క రిస్టోరేషన్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువును గూర్చిన పరిచర్య కాలం ప్రారంభం కాకముందే పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే మెస్సయ్య కోసము తన ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జన్మలో, ఆయన ఈ భూమి మీదకు వచ్చుటలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు నీవు దేవుని కుమారుని గర్భమును దాలుస్తావని గాబ్రియేలు దూత ఒక మెసేజ్ని మరియకి ఇవ్వడం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి యేసు ప్రభు యొక్క జన్మలో మనకు కనబడుతుంది. ఆయన బాప్తిజం తీసుకొని ఆయన యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలబడగానే అక్కడ ముగ్గురు ఒకేసారి కనబడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆకాశము తెరవబడి దేవుని స్వరం అక్కడ వినబడుతుంది. దేవుని ఆత్మ పావురాకారం వలె యేసు ప్రభు మీద నిలబడినట్టుగా, వ్రాలినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలున్నాయి. పరిశుద్ధాత్మతో, ఆయన శక్తితోను నింపబడిన వాడై ఆయన ప్రతి దినము పనిచేశాడు. స్వయముగా దేవుని కుమారుడై ఉండి, ఆది సంభూతుడై ఉండి, పరిశుద్ధాత్మ శక్తి చేత కదిలాడు. ఆత్మ చేత అరణ్యంలోకి వెళ్ళాడు. ఆత్మ చేత ఉపవాసం చేశాడు. ఆత్మశక్తి చేత బయటకు వచ్చాడు. ఆత్మశక్తి చేత రోగాలను వెళ్ళగొట్టాడు. దెయ్యాలని వెళ్ళగొట్టాడు. ప్రజల జీవితాల్ని బాగు చేశాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పునరుద్ధానుడిగా చేయుటలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ యేసు ప్రభువుని పునరుద్ధానుడిగా చేయుటలో ఆయన పాత్ర మనకు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8:11 మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ, క్రీస్తును లేపిన వాని ఆత్మ ఒకవేళ మీలో గనక నివసిస్తున్నట్లయితే చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా ఆయన జీవింపచేయును. పరిశుద్ధాత్మ పరిచర్య
పరిశుద్ధాత్మ కార్యాలను మనము తక్కువ అంచనా వేయకూడదు. విషయం ఏంటంటే మనిషి రక్షణ పొందడానికి ఆయన ప్రేరేపణ అవసరం. సత్యం మనకు తెలవడానికి ఆయన అనుగ్రహం అవసరం. ఆయనను నమ్ముకోవడానికి ఆయన సహాయం మనకు అవసరం. మీరు చూడండి, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఒక మాట చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఆది నుండి ప్రవక్తల ద్వారా దేవుడు పలికిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రభావము మీ మీదకు వచ్చే వరకు మీరు వెయిట్ చేయమని చెప్పాడు ఆయన. ఆది సంఘం ఉద్భవించింది ఎక్కడ తెలుసా? పరిశుద్ధాత్మ కుమ్మరింపులోనే. ఆది సంఘం పుట్టుక ఎక్కడ జరిగింది? దేవుని ఆత్మ యొక్క కుమ్మరింపులోని. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 1-4 వచనాలు మీరు చూసినప్పుడు, ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు సంఘముగా వారు ఉద్భవించారు. 3000 మంది సువార్త విన్నారు, మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు. సంఘము ఏకకాలములో దేవుని ప్రభావం చేత అలాగున ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. ఆయన చెప్పాడు, ఆయన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. చెప్పండి గడిగా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతామట? అపోస్తల కార్యం 1:8లో మీరు దేవుని శక్తిని పొందుతారు. అప్పుడు మీరు నా కొరకు యెరూషలేములోను, యూదయలోను, సమారయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు చూడండి, యెరూషలేములో వారు ఉండగా మేడగదిలో వారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అక్కడ వారు దేవునికి సాక్షులయ్యారు. అపోస్తల కార్యంలో మీరు చదువుతూ ముందుకెళ్తే 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమారయకు వెళ్ళాడు. అక్కడ దేవుని ఆత్మ కుమ్మరింపు చూస్తూ ఉన్నాం. యూదయలో దేవుని ఆత్మ కుమ్మరింపు చూస్తున్నాం. భూదిగంతముల వరకంటే ఇక భూమి ఎక్కడ వరకైతే ఉందో, ప్రజలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో అన్ని చోట్లలో దేవుని ఆత్మ దిగి వస్తూనే ఉన్నాడు ఆయన. ప్రజలను దేవుని కొరకు ఆయన నిలబెడుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎందుకు ఏం కోరుకోవాలి ఈరోజు అంటే ఆయనను కోరుకోవాలి, ఆయన ఆత్మను కోరుకోవాలి, ఆయన శక్తిని కోరుకోవాలి. వాస్తవానికి బైబిల్ చెప్తుంది, మనమందరం స్వతహాగా బలహీనులమే. మానవుడు బలహీనుడే. నరుడు సన్మార్గముగా ప్రవర్తించడం వాని వశము లేదు. తనను ఎలా ప్రవర్తించాలో వాడు ఎన్నుకోలేకపోతున్నాడు. మనుషులు పాపమునకు అమ్మబడి పాపము చేత ఈడబడి చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు. అయితే స్వాతంత్ర్యమునిచ్చు జీవ నియమం ఒకటి కలదు. పరిశుద్ధాత్మ, యేసు ప్రభు యొక్క జీవము కలిగిన పునరుద్ధానపు ఆత్మ మనుషులను పాప నియమముల బంధకముల నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా చెప్పగడిగా. దేవుని ఆత్మ మనకు అవసరం. అందరూ చెప్పాలి, దేవుని ఆత్మ నాకు కావాలని చెప్పండి. చెప్పుకోవడానికి కాదు, ఆయన కూడా ఉన్నాడు అని చెప్పుకోవడానికి కాదు, ఆయన మీద పాటలు పాడుకోవడానికి కాదు, ఆయన వస్తే కేవలం చప్పట్లు కొట్టుకోవడానికి కాదు, ఆయన వస్తే అప్పుడప్పుడు మాట్లాడే అన్య భాషల కోసం కాదు, ఆయన వస్తే కేకలేయడం కోసం కాదు. ఆయన ఉంటేనే మనం బ్రతుకుతాం, ఆయన ఉంటేనే మనం నడుస్తాం, ఆయన ఉంటేనే మనం జీవించగలుగుతాం, ఆయన ఉంటేనే మనం దేవునిలో ముందు ఎదగగలుగుతాము. ఎందుకంటే మనలోకి వచ్చి మనకు సహాయం చేసేవాడు ఆయన. యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు, కొద్ది దినములలోగా మీరు ఆయనను పొందబోతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎందుకంటే శిష్యులందరూ భయములో ఉన్నారు, బెంగగా ఉన్నారు, బాధలో ఉన్నారు. యేసు ప్రభు యోహాను సువార్త 14:1 చెప్పాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి, దుఃఖపడకండి, చెదిరిపోకండి. ఎందుకు వాళ్ళు దుఃఖంలో కలవరంలో ఉన్నారు అంటే 13వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎవరి కొరకు అన్ని వదులుకొని వచ్చారో, ఎవరు పిలిస్తే పడవలను వదిలేశారు, వ్యాపారాలను వదిలేశారు, ఉద్యోగాలను వదిలేశారు, వాళ్ళ ఆస్తులను వదిలేశారు, వాళ్ళకున్న అన్ని కార్యక్రమాలను వదిలేసి యేసు ప్రభుని ఉన్న పాటుగా వెంబడించిన శిష్యులు కొన్ని రోజుల తర్వాత ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. వారి హృదయాలు కలవరంతో నిండాయి, బాధతో నిండాయి. రెండోది ప్రభు చెప్తున్నాడు, నేను సిలువ వేయబడబోతున్నాను, మనుష్య కుమారులు చేతికి నేను అప్పపించబడబోతున్నాను, వారు నన్ను హింసించబోతున్నారు. అయ్యో, ఏ గురువు గారు లోకాలని అల్లకల్లోలం చేశాడో, ఏ నాయకుడైతే ఏ ప్రభు అయితే ప్రపంచానికే దేవుని సువార్తను ప్రకటించాడో, రోగులను ప్రజలను బాగు చేశాడో, ఆయన శ్రమల పాలవుతున్నాడు. వాక్యాలు వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా అనేక సార్లు యేసు ప్రభు చెప్పాడు తను చనిపోతాడని, గాయపరచబడతాడని, అయినా వాళ్ళకి అర్థం కాలే, కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్కన కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి, మీరందరూ చెదిరిపోబోతున్నారని కూడా ప్రభు చెప్పాడు. వాళ్ళు అన్ని రకాల కన్ఫ్యూజన్స్తో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఒంటరిగా ఎవరిని నమ్ముకొని వచ్చామో ఆయనే వెళ్ళిపోతుంటే ఇక మనకెవరు దిక్కు, మనతో ఎవరు ఉంటారు?
అప్పుడు ప్రభు చెప్తున్నాడు 18వ వచనంలో, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఏమన్నాడు ఆయన? నేను మిమ్మల్ని, చెప్పాలి గట్టిగా. మీరెందుకో గట్టిగా మాట్లాడతలేదు, చెప్పండి. చెప్పండి ఎలాగా? ఎందుకు అనాథ అంటే, తండ్రి లేని వారు ఒకవేళ అనాథలుగా పిలువబడతారేమో, అందరూ ఉండి విడవబడితే అనాథలుగా పిలువబడతారేమో. నేను భౌతికంగా వెళుతున్నాను, కానీ ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతూ ఉన్నాను. ఆయన వస్తాడు, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, సదాకాలం మిమ్మల్ని నడిపించేవాడు ఆయన. కాబట్టి మీరు అనాథలు కారు, మీరు ఒంటరి వారి కాదు. నేను వెళ్ళుట మీకు మంచిది, ఎందుకంటే ఆయన వస్తాడు. ఆయన అందరితో పాటు ఉండాలనుకుంటున్నాడు, అందరిలో ఉండాలనుకుంటున్నాడు. అయ్యా, అందరితో పాటు అందరిలో ఉండి అందరికీ దేవుని సత్యాన్ని తెలియజేస్తూ దేవుడితో నడిపించడం నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడికి లోపడడం నేర్పించాలనుకుంటున్నాడు, దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. మరలా యేసు ప్రభు రాబోతున్నాడు కదా, ఆయన కొరకు మనల్ని అలంకరిస్తున్నవాడు, సరిచేస్తున్నవాడు, బలపరుస్తున్నవాడు, సరిదిద్దుతున్నవాడు సంఘములో ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. చెప్పాలి గడికి ఎవరు? మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ యుగములో ఉన్నాము, ఏ తరములో ఉన్నాము, ఏ సమయములో ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుని యుగంలోనే మనం ఉన్నాం. ఆయన కాలంలోనే ఆయన ఉన్నాం. ఆయన పనిచేసే సమయం ఇది, ఆయన మాట్లాడే సమయం ఇది, ఆయన ప్రజల్ని తాకే సమయం ఇది, ప్రజల్ని విడిపించే సమయం ఇది, ప్రజల్ని ప్రభు కొరకు తయారు చేసే సమయం ఇది, దేవుని రాజ్య సంబంధులుగా మార్చే సమయంలో మనం ఉన్నాం. ఎవరు చేస్తారు ఇదంతా? పరిశుద్ధాత్మ దేవుడే. చెప్పాలి గడిగా, చెప్పాలి గడిగా. అందుకే చెప్పాడు, అంత్య దినములలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. పరిశుద్ధాత్మను పొందాలంటే ఏంటయ్యా నాకు కావలసినటువంటి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిటీ ఏంటి, దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంటి, దాని కండిషన్స్ ఏంటి తెలుసా? నీకు ఫ్లెష్ ఉంటే చాలు, నీ మీద ఆయన కుమ్మరించబడతానని చెప్పాడు. సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు శరీరం ఉందా ఇక్కడ? అమ్మా, ఎంతమందికి శరీరం ఒళ్ళుంది? చేయొచ్చండి అమ్మా. అసలు ఉందా శరీరం? లేదా? ఇక్కడ మీరు కాకుండా ఇంకెవరైనా ఆత్మలు కనబడుతున్నాయి? నాకైతే ఆత్మలు కనబడతలేవు, శరీరం ఉన్న వాళ్ళే కనబడుతున్నారు ఇక్కడ నుంచి అక్కడ వరకు. హల్లెలూయా. అందరి చేతులు ఎత్తి చెప్పండి, ఎవరి మీద కుమ్మరిస్తాడట ఆయన? సర్వ శరీరుల మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవుని ఆత్మ పొందుటకు దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటి తెలుసా? ఈ శరీరములో ఉన్నప్పుడు ఆయన కృపను ఆత్మను పొందగలగాలి మనము. ఆయన కృప ఆత్మను పొందినప్పుడు, ఆయన దయగల ఆత్మను పొందినప్పుడు, ఆయన అనుగ్రహము గల ఆత్మను పొందినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీలో ఒక నూతన మార్పు చూడగలుగుతావు, నీలో ఒక నూతన నడకను చూడగలుగుతావు. నీ ప్రార్థనలో మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది, భక్తిలో మార్పు వస్తుంది, నువ్వు ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది, నీ నడకలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీలో ఒక ఆయన ఉన్నాడు, నీతో ఉండి నిన్ను నడిపించేవాడు. మీరు చూడండి, మామూలుగా నడిచే ఆడవాళ్ళకి, ప్రెగ్నెంట్తో ఉన్న నడిచే ఆడవాళ్ళకి నడకలో తేడా ఉంటుందా లేదా? ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆల్రెడీ ఇంకొక ప్రాణమును వాళ్ళ గర్భంలో మోస్తున్నారు, ఇంకొక జీవిని వారి కడుపులో మోస్తున్నారు. వారు కూర్చోవడంలో తేడా ఉంటుంది, నడవడంలో తేడా ఉంటుంది, మాట్లాడడంలో తేడా ఉంటుంది, అన్ని పద్ధతులు మారిపోతాయి. నేను అంటున్నాను, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం యొక్క కదలికలు నీలో చూడగలుగుతావు, దేవుని భాషను చూడగలుగుతావు, దేవుని చూపులు నీలోకి రాగలుగుతాయి, దేవుని మాటలు వినగలుగుతావు, దేవుని కార్యాలను పొందగలుగుతావు. దేవుడు మహిమగలగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి, మనం ఏ కాలంలో ఉన్నాము? భయపడకండి అమ్మ, గట్టిగా చెప్పండి. ఏ కుమ్మరింపు కాలం ఇది? చాలాసార్లు నోరు తెరిస్తే దెయ్యాల శక్తి గొప్పగా ఉందని మాట్లాడతాం మనం. ఓ, అక్కడ దెయ్యం చాలా ఎక్కువ పని చేస్తున్నాయండి, దురాత్మ చాలా ఎక్కువ పని చేస్తున్నాయండి, రోగాలు ఎక్కువ పని చేస్తున్నాయి, శాపాలు ఎక్కువ పని చేస్తుంది. మాట్లాడితే చీకటే, మాట్లాడితే పాములే, కుక్కలే, బల్లులే, తేళ్లే, కలలోకి దరిద్రాలే. మరి దాని శక్తిని అంత బాగా నమ్మావు కదా. దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు అన్ని శక్తుల కంటే శక్తివంతమైంది కదా దేవుని ఆత్మ. హల్లెలూయా పనిగడిగా. దేవునికి శక్తి ఎక్కువ ఉందా, దెయ్యానికి ఎక్కువ ఉందా? పిల్ల దెయ్యాలండి బాబు అవన్నీ.
దేవుడు సృష్టించినటువంటి ఒకప్పుడు దూతలుగా పిలువబడిన వారు దెయ్యాలుగా నామకరణం చేసుకున్నాయి అంతే. వాటి గుణాలు మార్చుకున్నాయి, స్వభావాన్ని మార్చుకున్నాయి, పనితీరు మార్చుకున్నాయి. కానీ వాటితో పాటు చేయబడి ఇప్పటికీ దేవుని దగ్గర నమ్మకంగా ఉన్న దూతలు ఉన్నాయి. లూసిఫర్ పాటుతో చేయబడినటువంటి గాబ్రియల్ ఇంకా ఉన్నాడు, మికాయేలు ఇంకా ఉన్నాడు, ఇంకా చెప్పబడిన సెరేబులు కెరేబులు వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు. దూతలు ప్రధానులు ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళేం పడిపోలే. ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళు దేవుడిపై తిరుగుబాటు చేయలేదు. ఆ రోజు నుంచి ఇప్పటికీ వాళ్ళేం దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకు దేవుడు బోరు కొట్టలేదు, ఆరాధన బోరు కొట్టలేదు. నేను అంటున్నాను, రేపు సాతాన్ని తీసుకెళ్లి పాతాళములో బంధించేది ఆ దూతలే. అర్థమవుతుందా అండి? దేవుని దూతలు ఇంకా అలాగే ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత శక్తిమంతుడు ఆలోచన చేయండి. చెప్పలగడిగా ఇంకెంత శక్తిమంతుడు అండి దేవుడు? మన ఊహకు మించిన వాడు. మనం ఏ శక్తి గొప్పదనుకున్నామో వాటి అన్నిటికంటే గొప్ప శక్తి అనబడిన వాడు దేవుడు. హల్లెలూయా. సమరయ దేశంలో, సమరయ ప్రాంతంలో ఫిలిప్పు వెళ్ళక ముందు అక్కడ ఒక శక్తిమంతుడు, దేవుడి శక్తి ఇదే అని ఒక సీమోను గారడి విద్య చేసేవాడు. అందరూ దేవుని శక్తి అనుకున్నారట. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళాడో ప్రజలకు నిజమైన దేవుని శక్తి ఏంటో తెలిసింది. కాబట్టి ఈరోజు నీకు కావాల్సింది డూప్లికేట్ కాదు, నీకు కావాల్సింది నకిలీ కాదు, నీకు కావాల్సింది బంగారం వలె మెరిసేటువంటి గోల్డ్ కోటెడ్ కాదు. నీకు కావాల్సింది ఒరిజినల్గా దేవుని శక్తే. నీకు కావాల్సింది ఒరిజినల్గా దేవుని ఆత్మనే. చెప్పండి, నాకు దేవుని ఆత్మ కావాలని చెప్పండి. చెప్పాలి గట్టిగా, దేవుని ఆత్మ నాకు కావాలి. చెప్పట్లే గట్టిగా, దేవుని ఆత్మ నాకు కావాలి. ఎందుకంటే ఆయన ఆత్మ ఉంటే సమస్తము సాధ్యమే. ఒక మాట చెప్తా వినండి. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు టకటక ఒక 3 విషయాలు చెప్తాను, 3-4 విషయాలు జరిగే పనులు చెప్తాను. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో జరిగేటువంటి మొట్టమొదటి కార్యం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 8:11లో దేవుని ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు బ్రతుకుతారు. అందరు చెప్పండి గట్టిగా, ఏమవుతారు మీరు? ప్రభు అంటే నా ఆత్మను మీ యందు ఉంచి మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీ యందు ఉంచి. క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల చావునకు లోనైన మీ శరీరములలో ఆయన మరలా జీవింపజేస్తాడు. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఫస్ట్ జరిగే కార్యం ఏంటి తెలుసా? మనం బ్రతుకుతాం. చెప్పాలి గడిగా. బతికున్నాం కానీ పేరుకి సచ్చిన వాళ్ళ కొంతమంది ఉంటాం. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివే. ప్రార్థనలోనో, భక్తిలోనో, విశ్వాసంలోనో, సత్యంలోనో, నమ్మకంలోనో, పరిశుద్ధతలోనో, దేవుని నీతిలోనో, దేవుని కార్యక్రమాలలోనో, దేవుని ఆజ్ఞలలోనో ఎక్కడో అక్కడ పడిపోయి చచ్చిపోయి పేరుకు మాత్రం బయట కనబడుతున్నటువంటి అద్భుతమైన వ్యక్తిగా మనం ఉంటాం. కానీ లోపట చనిపోయిన పరిస్థితిలో ఉంటాం. దేవుడు తన ఆత్మను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే యేసుని మృతులలో నుండి లేపిన జీవం కలిగిన ఆత్మ నీలో కూడా అదే ఆత్మ నివసింపచేయటం ద్వారా నీలో ఆ పునరుద్ధానపు శక్తిని కలగజేయాలని. హల్లెలూయా పనిగడిగా. ఇక ఏది నన్ను చంపచాలదు, ఇక ఏది నన్ను కంట్రోల్ చేయచాలదు. ఎందుకంటే ఆల్రెడీ నాలో పునరుద్ధానపు దేవుని శక్తి ప్రవహిస్తుంది కాబట్టి. గ్లోరీ టు గాడ్. నాకు తెలుసు మీకు చాలా టైం అయిందని నాకు అర్థమైంది, కానీ కొంత ఓపిక తెచ్చుకోవాలి. 3 రోజులు కూర్చున్నారని చెప్పాం కదా, 3 రోజులు కూర్చున్నారని చెప్పారు. ఉపవాసంలో 3 గంటలు కూర్చున్నాను బాధ ఏంటి మనకి? ఏమీ లేదు కదా. ఉందా అండి? ఏమన్నా ఉందా? ఉందా అండి? ఎందుకంటే మనకు ఎంతసేపు కూర్చోనా అదే టీవీల ముందు కూర్చోమంటే కూర్చోగలుగుతాం, కానీ ప్రార్థనలో కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ వస్తే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. నీలో రిజరెక్షన్ పవర్ వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం. యెహెజ్కేలు గ్రంథం, బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 39 వర్స్ నెంబర్ 29. త్వరగా తెద్దాం. అప్పుడు నేను నా ఆత్మను కుమ్మరించేదను, ఇశ్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరించేదను గనుక కరెక్ట్ చదవండి ఆ మాటను. అంటే ఏంటి తెలుసా? తెలుగులో, ఇంగ్లీష్లో ఏం తెలుసా? ఐ విల్ నాట్ హైడ్ మై ఫేస్. అంటే ఇక నా ముఖాన్ని నేను వారికి ఏం చేయను?
మరుగు చేయను, దాచను. దేవుని ఆత్మ మనకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, దేవుడు నీకు దూరస్తుడిగా కాదు, దేవుడు నీకు కనబడకుండా ఉండేవాడిగా కాదు, దేవుడు నీకు అర్థం కాకుండా ఉండేవాడిగా కాదు, దేవుడు నీకు నీ ఊహలకు అందని వాడిగా ఉండడం కాదు. అంటే నీకు దేవుడికి మధ్యలో ఉన్న అడ్డుగోడ తొలగిపోవడం, నీకు దేవునికి మధ్యలో ఉన్న బ్యారియర్స్ తొలగిపోవడం, నిన్ను ఏది లిమిట్ చేస్తుందో, ఏది నిన్ను కంట్రోల్ చేస్తుందో, ఏది నిన్ను అజమాయిషి చేసి అదుపు చేస్తుందో, ఏది ఇంకా దేవుడి విషయంలో నువ్వు క్లియర్ పిక్చర్ కలిగి లేకపోయావో వాటన్నిటినీ దేవుడు తొలగిస్తాడట తన ఆత్మను అనుగ్రహించి. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మకు మన శరీరానికి మధ్యలో ఒక లింక్ ఉంది, దాని పేరే ప్రాణం. మనకు కూడా ఆత్మ ఉంది మన లోపల, అందుకే మాట్లాడుతున్నాం అందరం ఒకరితో ఒకరం. మనకు శరీరం ఉంది, లోపల ఆత్మ ఉంది. ఈ రెండింటిని కలిపి ఉన్నదేంటిది? ఆత్మనా ప్రాణం? చెప్పండి గడిగా, అవునా కదా? అయితే బైబిల్ చెప్తుంది, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీకు ఎందుకు ఇస్తానంటే, ఇప్పుడు మీరు నాకు దూరస్తులుగా ఉండడము, లేకపోతే మీరు నన్ను ఎరగని వారిగా ఉండడమో కాదు, ఇప్పుడు మిమ్మల్ని నన్ను కలుపుతుంది దేవుని ఆత్మ. హల్లెలూయా పలగడిగా. దేవుని ఆత్మ పొందినప్పుడు మాలో జీవము కలుగుతుంది. దేవుని ఆత్మను పొందినప్పుడు మనకు దేవుడికి అర్థం కాని వాడిగా కాదు, దేవుడు అర్థమయ్యేవాడిగా మారుతాడు. దేవుని కార్యములు అర్థమయ్యేవిగా మారుతాయి, దేవుని సత్యం అర్థమయ్యేదిగా మారుతుంది. ఎందుకంటే దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుసు కనుక ఆయన విషయాలను మనకు తెలియజేసేది దేవుని ఆత్మనే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా త్వరగా చెప్పాలనుకుంటున్నాను. 36వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీలో ఒక మార్పు రాబోతుంది. యెహెజ్కేలు గ్రంథము 36, 26 నుంచి 27వ వచనం, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను, మీలో నుంచి రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారిగా, నా విధులను గైకొనేవారిగా మిమ్మల్ని చేస్తాను. హల్లెలూయా. అంటే లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ అవుతుంది, లోపల ఒక మార్పు మొదలవుతుంది. అందరూ చెప్పాలి గడిగా, కొంచెం గడి చెప్పండి. మార్పు కోసం రావాలని చెప్పారు. మార్పు రావాలంటే నాయకులు రావాలి, మార్పు రావాలంటే గవర్నమెంట్ మారాలి, మార్పు రావాలంటే ప్రత్యేకమైన రావాలి. చెప్తుంటారు కాబట్టి మన గవర్నమెంట్ స్లోగన్స్ వింటుంటామా లేదా? కానీ వాస్తవానికి ఇక్కడ దేవుని ఆత్మ నిన్ను దర్శించుట వలన నీ లోపట దేవుడు ఒక నూతన రూపాంతర అనుభవాన్ని ప్రారంభిస్తాడు. అంతకు ముందున్న పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే నీలో ఉండి నీ లోపల పనిచేస్తున్నాడు ఆయన. నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని, నీలో ఒక రకమైనటువంటి రూపాంతర అనుభవాన్ని దేవుడు తీసుకొని వస్తున్నాడు. లోబడే స్వభావము, కఠినత్వం పోవడం, మొండితనం పోవడం, పెంకితనం పోవడం, ఏది చెప్పినా కూడా అర్థం చేసుకున్నట్టుగా ప్రవర్తించడం, ఇవన్నిటి నుంచి దేవుడు విడిపించి నీలో ఒక మెత్తని హృదయాన్ని దేవుడు కలగజేస్తాడు. నీలో దేవుడు మాటలు పాటించేవాడిగా దేవుడు చూడండి, ఆలోచన చేద్దాం. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీలో పునరుద్ధానం కలుగుతుంది. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు దేవుడికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు తొలగిపోతున్నాయి. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు మార్పు బయట కాదు, లోపటి నుంచి మొదలవుతుంది. హల్లెలూయా. మీరు కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు బాగా ఉత్తేజభరితులు అవుతారు, కొన్ని సాంగ్స్ విన్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతారు, కొంతమంది స్పీచ్లు విన్నప్పుడు చాలా ఉద్రేకభరితులుగా అది చర్చి కావచ్చు, పాస్టర్సీ కావచ్చు, లోకంలో ఉన్నటువంటి సెక్యులర్ బోధలు కావచ్చు. కానీ ఆ కొద్ది కాలం తాత్కాలికంగా ఒక రకమైన ఎమోషన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే నీలో ఒక మార్పు మాత్రం దేవుని ఆత్మ తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా. నీలో మార్పు రావడం ముఖ్యం బయట కలిగే ఉత్తేజం కన్నా. అల్పకాలంగా ఉండేటువంటి ఏమంటే తాత్కాలికంగా ఉండే ఆ ఎమోషన్ ఫీలింగ్ కాదు నీకు కావాల్సింది. నీ లోపల ఒక చేంజ్ కావాలి, నీకు నువ్వే మారినట్టు కనబడాలి, నీ మనసే నీకు మారినట్టుగా తెలవాలి, నీలో ఉన్నటువంటి భయాలు పోవాలి, లోపాలు పోవాలి, బలహీనతలు పోవాలి. అరే ఒకప్పుడు దేని విషయంలో సిగ్గుపడ్డావో ఈరోజు దాని విషయంలో దేవుణ్ణి సంతోషించగలిగినట్లుగా దేవుణ్ణి స్తుతించగలగాలి మనం. హల్లెలూయా.
అందుకని నా ఆత్మను మీ మీదకి ఎందుకు ఇస్తానంటే, ఇశ్రాయేలు యెహెజ్కేలు గ్రంథంలో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ యెహెజ్కేలు గ్రంథము ఇశ్రాయేలు ఎంత మొండిగా ప్రవర్తించేవారో దాన్ని తెలియజేస్తూనే అంటున్నాడు, అయినా నేను మీ కొరకు ఒక నూతన కృపనియబోతున్నాను. ఏంటి తెలుసా? నా ఆత్మ వచ్చినప్పుడు మీరు అంతకుముందు ఏవేవి చేయలేకపోయారో ఇప్పుడు అవన్నీ చేయగలిగిన వారిగా మార్చబడతారు. హల్లెలూయా. చేతుల పైకి చెప్పాలి గట్టిగా. దేవుని శక్తి మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో ఒక మార్పు రావడం మొదలవుతుంది. ఆత్మీయ ఉజ్జీవము. చాలామంది అంటారు నాకు ఉజ్జీవం కావాలి, చాలామంది అంటారు నేను ఉజ్జీవంగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఉజ్జీవము? శబ్దాల వల్ల, మ్యూజిక్ వల్ల కలిగే ఉజ్జీవము ఎంతసేపు ఉంటుంది చెప్పండి? మనమే ఉన్నాం, ఎంతసేపు ఈ ఉజ్జీవాన్ని మనం కొనసాగించగలుగుతాం? కానీ నీలో అనుదినము దేవుని ఉజ్జీవాన్ని కొనసాగింపజేసేవాడు దేవుని ఆత్మనే. ఎండిన జలముల మీద ఎండిన భూముల మీద ప్రవాహ జలములు కుమ్మరించినట్లుగా నా ఆత్మను కుమ్మరిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, దప్పిగలవారు నా యుద్ధకు రండి, వానిలో నుండి వానికి ఊరెడి నీటి బుగ్గలను నేను తెరుస్తానని ప్రభు చెప్తున్నాడు. వానిలో ఊరెడి ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు చదవండి త్వరగా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా మీలో ఒకవేళ దేవుని కొరకు తృష్ణ దప్పిక కొని ఉంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు పరిశుద్ధాత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. చెప్పండి, మన దాహం వేస్తే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తాగుతాం, ఆ పూటకు మన దాహం తీరుతుంది. కానీ దేవుడు అంటున్న ఆత్మ, అందరి ఆత్మలు దేవుని దాహము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాస్తవానికి మనుషులు పాపం కొరకు ఎదురు చూడట్లేదు తెలుసా? నేను మరలా చెప్తున్నా వినండి, మనుషులు పాపం కొరకు ఎదురు చూడట్లేదు. మనుషుల లోపట ఉన్న ఆత్మ దేవుని తాకిడి కొరకు మూలుగుతుంది. అయితే దేవుడే ఆత్మ దాహాన్ని తీర్చడం వాడికి తెలవక వాడు పాపము చేత దప్పికను తీర్చుకుంటున్నాడు, ఎంటర్టైన్మెంట్స్ చేత దప్పికను తీర్చుకుంటున్నాడు. షికార్లకెళ్ళో, సినిమాలకెళ్ళో, ప్రోగ్రామ్స్కెళ్ళో, వ్యభిచారం చేసో, దొంగతనం చేసో, లేకపోతే తాగో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా లోకల్లో ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్న ఎంటర్టైన్మెంట్స్ ద్వారానో తనకున్నటువంటి దాహాన్ని దప్పికను తీర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి నరుని దాహము తీర్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. మనకు తెలవక మనం ఎటేటో తిరుగుతున్నాం. కానీ ప్రభువైన నా యందు విశ్వాసం ఉంచండి, వాని కడుపులో నేను ఊటలు మొదలు పెడతానని చెప్తున్నాడు ఆయన. జీవ జలనదులు ప్రవహింపజేస్తాను. ఇక వాడు బయటకు దొరికేటువంటి తాత్కాలికమైన వాటిపైన ఆధారపడాడు, కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ఒక ప్రవాహం వాని హృదయంలోకి వస్తుంది. ఈరోజు మనలో ఆ ప్రవాహం ఓపెన్ కావాలి. కేవలం చర్చకు వచ్చి వెళ్ళిపోమాకండి. ఈరోజు దేవుడు మీకు ఈ సంఘాన్ని, ఈ యొక్క పరిస్థితిని, సమయాన్ని నిర్ణయించాడు. ఆయన ఎందుకు వచ్చారు తెలుసా? దేవుని ఆత్మను పొందుకొని వెళ్ళడానికి వచ్చారు. మీరు చెప్పండి గట్టిగా, ఎందుకు వచ్చారు? పొందుకోకుండా వెళ్తే మీకు ఒక విషయం చెప్పనా అండి, యేసు ప్రభు తెలవక ఆయన నమ్ముకొనక ఉన్నవాడుంటే అదొక రకమైనటువంటి పరిస్థితి. యేసు ప్రభు తెలిసి ఆయనకు లోబడకపోతే అదొక భయంకరమైనటువంటి కండిషన్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలవక నమ్మకపోతే అదొక సమస్య అనుకుందాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఆయనను పొందుకోవాలని, ఆయన ఆత్మచేత నింపబడాలని తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావంటే దేవుణ్ణి ఇష్టపూర్వకంగా తృణీకరించడమే. ఇష్టపూర్వకంగా తృణీకరించడమే. సమరయ వారు దేవుని వాక్యం విన్నారని యెరూషలేము నుండి అపోస్తులు వెళ్ళారట. 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో వెళ్ళి వారి కొరకు ప్రార్థించారు. వాళ్ళని అడిగారట, పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో కనబడుతుంది. 1 నుంచి 6 వచనాలు. ఇగో వాళ్ళన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. 8వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వారు చేతులుంచి మరి ప్రార్థించారు, వీరికి దేవాని ఆత్మ కావాలి, మాకు అనుగ్రహించినట్లుగా వీరికి కూడా నీ ఆత్మను అనుగ్రహించు, వీరిని పరిశుద్ధాత్మతో నింపు. వారు వాక్యం విన్నవారే, సువార్త తెలుసుకున్నవారే,
బాప్తిజం తీసుకున్న వారే అయినను అంటున్నారు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, మీలో మీకు సహాయం చేసేవాడు లేకపోతే మీరు ఎప్పటికీ ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉండలేరు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకోండి. ఆయన వచ్చినప్పుడు మనలో జరిగే ఆత్మీయ మార్పులు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆత్మీయ ఉజ్జీవం మనలో కలుగుతుంది. తర్వాత నువ్వు దేవుడి వాడిగా మార్చబడతావు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను దేవుడికి చాలా దూరంగా ఉన్నాను, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, నేను దేవుడికి దూరంగా ఉన్నాను, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, నా పాపాల వల్ల నేను దేవుడికి దూరం అవుతున్నాను. కానీ బైబిల్లో ఉంది, నా ఆత్మను మీ అందు ఉంచి ఇక మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను, నేను మీ దేవుడిని అవుతాను. హల్లెలూయా. అపోస్తల కార్యాలు ఏం జరిగిందండి? వారు చేతులుంచి అపోస్తులు ప్రార్థించినప్పుడు ప్రజలు దేవుని ఆత్మతో నింపబడ్డారు. నింపబడి ఏం చేశారు తెలుసా? వారిక దేవుణ్ణి స్తుతిస్తూ అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. చెప్పండి గడిగా, చెప్పండి గడిగా. అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి, ఒక్కసారి వాక్యం చూపిస్తాను త్వరగా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని ఆత్మ వచ్చినప్పుడు, ఇప్పుడు కొందరు అంటారు, అరే దేవుని ఆత్మ వస్తే భాషలు రావాలా? అలా కూడా రాకుండా కూడా దేవుని ఆత్మ రావచ్చు కదా. సరే, నేను అంటున్నాను, ఎందుకు ఇప్పుడు ఏబిసిడి ఉందనుకో, దానిలో బిసిడి ఎందుకు తీసుకోవాలను ఆప్షను? 1 2 3 4 ఉన్నప్పుడు దానిలో ఫస్టే తీసుకోవచ్చుగా. ఆ 2 3 4 ఎందుకు వెళ్ళాలి? దాని కొరకు నువ్వు ఎందుకు ఆలోచించాలి? అవసరం లేదు కదా. వారు పరిశుద్ధాత్మను పొందారు, అన్య భాషలు మాట్లాడారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు. నువ్వు ఎందుకు తీసుకోవు ఆ మాటను? లేదు, ఆత్మతో నింపబడితే భాషలు మాట్లాడడం రూల్ లేదు. ఎందుకు అనుకోవాలి? నీవు దేవుడే నీకు ఆ వరాన్ని ఇస్తానన్నప్పుడు, దేవుడే నిన్ను కనికరిస్తానన్నప్పుడు, దేవుడే నీకు స్వయంగా ఉచితంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇస్తానన్నప్పుడు నువ్వు 2 3 4 ఎందుకు వెళ్ళాలి? ఆ మొదటి స్థానంలోనే ఫస్ట్ ఆప్షన్ నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. రెండోది నాకొద్దు దేవా, లెట్ మీ టేక్ దట్. అదే నేను తీసుకొని, నేను దాన్నే తీసుకోవాలనుకుంటున్నాను. ఎన్నో వచనాలు బైబిల్లో ఉన్నాయి. అపోస్తులు చేతులుంచగా వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు, వారు భాషలతో మాట్లాడుతున్నారు, వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, కొందరు ప్రవచనాలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అప్పుడు దాకా ఏవేవో మాట్లాడిన వారు ఇప్పుడు దేవుని మాట మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి, యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 28 29లో, అంత్య దినములలో, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 28 to 29. చూడండి, యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు మీరు చూస్తే, అంత్య దినములలో యందు నా ఆత్మను, అక్కడేమో చదవాలి, మీరు తీయాలని నేను ఆగాను. నేను చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను. చూడండి, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు వారికి భాషలు ఇస్తున్నాడు, వారు స్తుతించే వారిగా మార్చబడుతున్నారు, ప్రవచనాలు చెప్పేవారిగా దేవుడు వారిని మారుస్తున్నాడు. హల్లెలూయా. మీరు ప్రవచించాలి, దేవుని మాట మాట్లాడాలి, దేవుని వాక్కు నీ నుండి బయలు వెళ్ళాలి, దేవుని చిత్తం నీ ద్వారా బయలుపరచబడాలి. ఇక దేవుడు నీకు తన ముఖాన్ని హైడ్ చేసుకోలేదు, దేవుడు తన చిత్తాన్ని నీకు దాచుకోలేదు. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలి, నీ ద్వారా మాట్లాడాలి. కేవలం నీ ఒక్కడితో మాట్లాడితే సరిపోదు, దేవుని చిత్తం నీ ద్వారా కూడా లోకంతో మాట్లాడాలి. సువార్త ద్వారా, వాక్యం ద్వారా, పాట ద్వారా, సాక్ష్యం ద్వారా, ప్రవర్తన ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు లోకంతో మాట్లాడే దేవుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా ఉండే సమయం కాదు, దేవుని మాటను ప్రకటించే సమయం. హల్లెలూయా. మునుపెన్నడూ చూడనటి రీతిగా
ఈ యుగములో మనమున్న ఈ జనరేషన్లో ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న న్యూస్లన్నీ కూడా నిరంతరం మన కంటితో మనం చూస్తున్నాం. కానీ ఒకటి మిస్ అయిపోయాం తెలుసా? ఆది సంఘంలో వారికి మొబైల్ లేకపోయింది, సంతోషం. మనకంటే ముందు ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి ఫోన్ లేదు, సంతోషం. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు అన్నాడు, మీ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు మీరు ప్రవచనాలు చెప్తారు, మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. మన కళ్ళను దేవుడు విజన్స్ చూసే కళ్ళుగా దేవుడు మారుస్తానన్నాడు. కానీ మనం లోకల్గా ఉన్నటువంటి విశ్వాసం చూసి సంతోషిస్తూ ఉన్నాం. లెట్స్ సీ ద హెవెన్లీ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానాన్ని చూడాలి, దేవుని యొక్క మిస్టరీస్ని చూడగలగాలి, దేవుని చిత్తాన్ని చూడగలగాలి. దేవుని కృపను చూసే కన్నులుగా నీ కన్నులు మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. కేవలం దేవుడు వచ్చి 2 మాటలు చెప్పి నిన్ను అలా పంపించాలనుకోవట్లేడు. దేవుడు అన్నాడు, నిన్ను నేను స్నేహితులుగా పిలిచాను, మీరు నా స్నేహితులు, కాబట్టి నా విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే మీకు నా ఆత్మనిస్తాను. ఆత్మ వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు భాషలు మాట్లాడుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు, పనివాళ్ళు దాసురాళ్ళు యజమానులని తేడా లేదు, కొత్తోడు పాతోడు సీనియర్ అని తేడా లేదు. అందరికీ దేవుడు తన ఆత్మనిచ్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పనిగాడిగా చెప్పనమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుని అధికారాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు, దేవుని అనుగ్రహాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. భాషలు వస్తాయి, వరాలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి, విడుదల వస్తాయి. అన్ని కృపావరములు కూడా దేవుడి సంఘంలో దేవుడు అవైలబుల్గా మన కోసం ఉంచాడు. కానీ మనం అల్పమైనటువంటి విషయాలకు వెంటబడుతున్నాం, అవసరమైన విషయాల్ని పక్కన పెడుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం దేవుడి దగ్గర ఏమడుగుదామంటే, దేవా నాకు నీ ఆత్మ కావాలి, నన్ను మరలా ఉజ్జీవింపచేయి, నీ పరిశుద్ధాత్మతో నింపు, నాలో ఏవైతే ఇంకా నీకు ఇష్టం లేని అవి తొలగిపోవాలని ప్రవాహంలో. మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చాయి మొన్నటి రోజున. మనం టీవీలో కూడా చూస్తున్నాం. దుబాయ్ లాంటి దేశంలోనే ఎడారిలోనే ఏం జరుగుతుంది, భయంకరమైన ఫ్లడ్స్ వస్తున్నాయి. ఈ ఫ్లడ్స్ వెళ్తున్నప్పుడు మీరు చూడండి, పెద్ద పెద్ద కార్లు, ట్రక్కులు, బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆ యొక్క వరదలో ఏమవుతున్నాయి. నేను అప్పుడు అనుకున్నాను, అది చూస్తున్నప్పుడు, అరే చాలా కాస్ట్లీ కార్లు కొట్టుకుపోతున్నాయి, చాలా కాస్ట్లీ ట్రక్స్ కొట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, కొన్ని బస్సులు కదిలిపోతున్నాయి కదా. మానవుని హృదయములో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రవాహములు ఎదుట నిలబడగలిగినది ఏమున్నది? ఒకవేళ ఆయన ప్రవాహం మనలో ప్రారంభిస్తే ఏ బలహీనత కూడా ఆ ప్రవాహంలో నిలవగలిగినది కాదు, కొట్టుకొని పోతుంది. చెప్పాలి గట్టిగా, నిలవగలుగుతుందా? నేను బలహీనుణ్ణి, నాకు ఈ బలహీనత ఉంది, నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, ఆ విషయం నాకు ఆటంకంగా ఉంది, అది నేను జయించలేకపోతున్నాను. సరే, నీకు కృపనిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆత్మనిచ్చే దేవుని హృదయపూర్వకంగా ఆశ్రయించు. ఒకసారి ఆయన ప్రవాహము గనక నీలో నుంచి ప్రారంభమవుతే ఏ బలహీనత నీలో నిలవలేకుండా దేవుడు దాన్ని కొట్టి పడేయగలిగిన వాడు ఆయన. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. చేతులు లేవా? చప్పలు కొడదాం, దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. చప్పలు కొట్టండి, దేవుడు మహిమపరచండి. ఆలోచన చేయండి. అఫ్కోర్స్ నాలో బలహీనతలు ఉన్నాయి అనుకుందాం, అదే ఆటంకంగా ఉంది అనుకున్నాం. నేను అంటున్నా, దానికంటే శక్తివంతమైన ప్రవాహం దేవుడి దగ్గర ఉంది. ప్లీజ్ అలౌ గాడ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుణ్ణి ఏదో ఒకటి చేయడానికి అనుమతి ఇవ్వండి కొంచెం. కాతే దెయ్యానికి ఉన్నటువంటి స్వభావం దేవునికి లేదు. దెయ్యానికి నువ్వు ఏ పర్మిషన్ ఇవ్వకపోయినా, సిగ్గు లేకుండా ఎన్నిసార్లు యేసు నామములో గద్దిచ్చినా మళ్ళా వెంటనే ముఖం కడుక్కొని, పౌడర్ రాసుకొని, మేకప్ వేసుకొని మరలా వచ్చి నిలబడతాడు జెంటిల్మెన్గా నీ దగ్గరికి వచ్చి. కానీ దేవుడు ఆ టైప్ కాదు. అడుగుడే మీకు ఇవ్వబడిన అన్నాడు. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు. గివ్ మీ ఏ ఛాన్స్. నీ జీవితాన్ని ఎలాగైనా మార్చగలిగిన వాడు. నిన్ను బలవంతంగా మార్చగలాలనుకోవట్లేదు ఆయన. నీ ప్రేమతో నువ్వు ఆయన ఆహ్వానించు, ఇష్టముతో ఆయనని పిలువు. ఆయన ప్రవాహం యొక్క శక్తి ఏంటో నువ్వు చూడగలుగుతావు. సౌలు లాంటి వాళ్ళే ఉండొచ్చు, వ్యభిచారం కలిగినటువంటి సమరయ స్త్రీ లాంటి వాళ్ళే ఉండొచ్చు. ఏది ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయింది. పిసినిగొట్టి లాంటి ధనాపేక్ష కలిగినటువంటి జక్కరియా లాంటి వాడే ఉండొచ్చు, ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయింది. నేను అంటున్నాను, ప్లీజ్ మీ హృదయాన్ని దేవుని కోసం తెరవండి. లాస్ట్ మూమెంట్లో దేవుని శక్తితో వెళ్దాం ఇక్కడ నుంచి. సిద్ధంగా ఉన్నారా? అందరు లేచి నిలబడదాం.
దేవుని అడుగుదాం, దేవా నాకు నీ శక్తి కావాలి. లార్డ్, ఐ నీడ్ యువర్ పవర్.